హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు హోటల్ స్టైల్లో టిఫిన్స్లోకి కొబ్బరి చట్నీ తయారు చేసుకుందాము. టిఫిన్స్లోకి చట్నీ ఎప్పుడు కూడా అప్పటికప్పుడు చేసుకుని పోపు పెట్టుకుంటే బాగుంటుందండి. కానీ ఉదయాన్నే హడావిడిగా ఉంటుంది కదా, చట్నీ తయారు చేసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది. కానీ ఈరోజు మనం తయారు చేసే ఈ కొబ్బరి చట్నీ జస్ట్ ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. రెగ్యులర్గా మనం తయారు చేసుకునే చట్నీ అయితే టిఫిన్స్లోకి శనగపప్పు అవి వేయించుకుని పచ్చిమిర్చి వేయించి అవన్నీ చేస్తాం కదండి. కానీ హోటల్స్లో చాలా సింపుల్గా తయారు చేసేస్తారు. అదేవిధంగా ఎలా ట్రై చేయాలో చూద్దాము. హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీ తయారు చేసుకోవడం కోసం పావు కప్పు కొబ్బరి ముక్కలు, కొబ్బరి కొంచెం ముదురుగా ఉన్న కొబ్బరి అయితే బాగుంటుంది, 2 పచ్చిమిర్చి, పావు కప్పు వేపిన శనగపప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, అర ఇంచు అల్లం ముక్క, ఇంకా 4 లేక 5 వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీయకుండా వేసేసుకోవచ్చు. ఇంకా రుచికి సరిపడా ఉప్పు 1 టీ స్పూన్ వేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. దీనిలోకి సరిపడగా కొంచెం నీళ్లు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. గట్టి చట్నీ అయితేనే బాగుంటుందండి. ఒకవేళ మనకి పలచగా కావాలి అనుకుంటే గట్టిగా చేసేసుకుని తర్వాత కొన్ని నీళ్లు యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, హోటల్ స్టైల్లో గట్టి చట్నీ ఈ విధంగానే తయారు చేస్తారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం చట్నీ ఎంత బాగా చేసుకున్నా కానీ దాంట్లోకి పోపు వేసుకుంటేనే బాగుంటుంది. ఈ కొబ్బరి చట్నీ దోశ, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. ఇంకా పొంగలి లాంటి వాటిలోకి కూడా బాగుంటుంది. పోపు కోసం నూనెలో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. పోపు కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువగా వేసుకుని చేసుకోవచ్చండి. ఆ పోపు అనేది మన ఇష్టానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. వేడి పోపుని ఈ పచ్చడిలో వేసుకుని ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. 5 నిమిషాల కన్నా ఎక్కువ టైం అయితే పట్టదండి. అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. కొంచెం కొబ్బరి మాత్రం కట్ చేసేసుకుని ఉంచుకున్నాము అంటే అప్పటికప్పుడు చేసుకున్న చట్నీ ఎప్పుడూ టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎక్కువ టైం అయితే పట్టదు. సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరి చట్నీ తయారీ విధానం చూసాం కదండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. అలాగే మన ఛానల్లో ఇలాంటి సింపుల్ రెసిపీస్ చాలానే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ రీ ఛానల్.